హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు గోధుమ రవ్వతో ఒక స్వీట్ చేయబోతున్నానండి. కేవలం 10 మినిట్స్లో ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ పాలల్లోకి ఈ గోధుమ రవ్వ మొత్తం పాలలోకి అంత బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేస్తున్నానండి. మామూలుగా మనం ఉప్మా రవ్వ అంటాం కదా, వాటిని 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వ కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ రవ్వ అనేది పాలని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పాలని రవ్వ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపిస్తే కేవలం 10 మినిట్స్లో ఈ స్వీట్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేస్తున్నానండి. మామూలుగా స్వీట్స్లోకి సాల్ట్ వేస్తే ఆ స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. చిటికెడంతా సాల్ట్ వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది. ఇలా లో ఫ్లేమ్లోనే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలండి. చూసారు కదండి, ఇక్కడెక్కడే కానీ ప్యాన్కి మాత్రం అంటుకోలేదు. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మరొక స్వీట్ చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత ఏం అవసరం లేదు. చూసారు కదండి, ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇలా ప్లేట్లో తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి, అంటే బియ్యం పిండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. మామూలుగా మనం క్రీమ్ లాగా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటలు లేకోకుండా కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ అనేది ఇందులో డిప్ చేసుకోవాలండి. సో అందుకని కొంచెం క్రీమ్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, షుగర్ కూడా మనకి ఈజీగా మెల్ట్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ అన్నీ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అన్నీ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్, మైదాని, వాటిలో డిప్ చేసేసుకోవాలండి ఈ స్వీట్ అని. ఇలా డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లోనే వేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ మొత్తం ఇలా మైదాలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా
ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ రవ్వతో ఈ స్వీట్ అనేది. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. వేశాక ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వీటిని 2 సైడ్స్ టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోధుమ రవ్వతో ఈ స్వీటే కాకుండా మన ఛానల్‌లో గోధుమ రవ్వతో లడ్డూను అలాగే మరికొన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలానే మరికొన్ని స్వీట్ రెసిపీస్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండీ! ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. కేవలం 10 మినిట్స్‌లో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గోధుమ రవ్వతో ఈ స్వీట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఇలా స్వీట్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూసారు కదండీ! ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ మొత్తం మైదాలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో స్వీట్ అనేది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గోధుమ రవ్వతో ఈ స్వీట్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.